ఏలూరు ఆకివీడు రామాలయం వివాదాస్పదంపై స్పందించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. గొంతాలమ్మ గుడి తొలగించాలి అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. అసలు గొంతాలమ్మకు గుడి అనేదే ఉండదని తేల్చి చెప్పారు. RRR అన్ని పర్మిషన్స్ తీసుకుని రామాలయ నిర్మాణం చేశామంటున్నారు. అర్ధరాత్రి వేళల్లో సీక్రెట్ గా ఎలాంటి పనులు చేయలేదంటున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే తనను అడగాలంటున్నారు రఘురామకృష్ణంరాజు. అర్ధరాత్రి దొంగచాటుగా చేయవలసిన పని ఏంటి అని వీళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇది అర్ధరాత్రి చేసింది కాదు. అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశి గడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేసాం. బాగా నిట్ట మధ్యాహ్నం ఎండ రాకముందే 11 గంటల 25 నిమిషాలకి ఆ భూమి క్లీన్ చేయటం, అది రామాలయం అని చెప్పి మొత్తం రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ దీని మీదే ఉన్నాయి. ఎవడో వచ్చి అక్కడ మా చిన్నప్పుడు ఏదో గొంతెనమ్మ గుడి ఉంటే గొంతెనమ్మకి అసలు గుడే ఉండదు. అది ఓన్లీ 1 డే అఫైర్. ఒక బొమ్మ తయారు చేస్తారు, నంది బొమ్మ తయారు చేస్తారు, ఆ నందిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అట్టసద్ది రోజు చెప్తే అర్థం కదా. సరే ఏదో వచ్చి అబద్ధాన్ని గొంతెనమ్మ గుడి కొట్టేసిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అధికారం అహంకారం. అరే డిప్యూటీ స్పీకర్ని అక్కడికి వస్తే నన్ను కొట్టబోతే, నా మీద దాడి చేయకపోతే ఎవరిని కొట్టారు? అక్కడ శాంతి భద్రతను పరిరక్షించడానికి పోలీసులు ఉంటారు. పోలీసులు డ్యూటీయే అది. ఎవరు పడతాడు బేబులు కొట్టేస్తే చూస్తా రిపోర్టించుకుంటారా? రామా ప్రొఫెసర్ నేను క్లారిఫికేషన్ అన్నీ ఇస్తా. ఎందుకు ఈ షాడో బాక్సింగ్? అన్నీ స్పష్టంగా ఇక్కడ రామాలయం అని చెప్పి ఉంది. ఎవడో ఒకడు మతం మారిన వ్యక్తి మాట్లాడితే నేను అన్ని అనుమతులు, మున్సిపల్ అనుమతులు అన్నీ తీసుకుని అక్కడ మతం మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా యేసోబు, ఏమ్మా జాన్, హలో జార్జ్ గారు, ఇక్కడ రామాలయం కడతామని జార్జ్, మాకు మీ అనుమతి కావాలి. గుడే లేదు, ఇదే గొంతేనమ్మా అని చెప్పి గొంతులు చేర్చుకొని శ్రావణ్ కుమార్ కోర్టులో మాట్లాడినప్పుడు న్యాయమూర్తి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, కావాలంటే ఈ భాగస్వామ్యంలో ఇస్తా, చూసుకోండి. అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు RRR. పాస్టర్ ఆనంద్ విషయంలో కమిటీ ఎందుకు వేశారంటూ ప్రశ్నించారు. అసలు అత్యున్నత న్యాయస్థానం గైడ్ లైన్స్ ఇచ్చాక కూడా దాన్ని ఆపడానికి కలెక్టర్ ఎవరు అంటూ ప్రశ్నించారు. తనకు కలెక్టర్పై కూడా అనుమానాలున్నాయన్నారు. వెంటనే ఆనంద్ SC సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యాంగ ఉల్లంఘనపై ప్రభుత్వం స్పందించాలని కోరారు RRR. తీర్పిచ్చిందో చింతాడ ఆనంద్, పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి విషయంలో అలా పాస్టర్ నా మీద ఎవరో దాడి చేశారు అని SC అట్రాసిటీస్ కేసు పెడితే పోలీసులు గుడ్డిగా దొంగపో తీనిందంటే దోణ కట్టేంద్ర అనే చందంలో మరి వాళ్ళు కేసు కట్టడం. ఆ తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చింతాడ ఆనంద్ పాస్టర్లు SC సర్టిఫికెట్లు రిజర్వేషన్లు వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పటం, మరి దానికి చింతించిన చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాస్టర్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత పాస్టర్కి ఈ బెనిఫిట్స్ ఉండవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరండి దాన్ని మళ్ళీ కమిటీ వేసి చూడటానికి? సుప్రీంకోర్టు తీర్పుని తప్పడానికి జిల్లా కలెక్టర్కి అధికారం ఉందా? పాస్టర్ అనే చెప్తూ పాస్టర్ అనే వేసి అతను కేసు ఫైల్ చేసి మరి అంత స్పష్టంగా కనపడుతూ ఉంటే కళ్ళు మూసిపోయింది అనుకుంటున్నారా ప్రభుత్వాన్ని? దిస్ ఇస్ టోటలీ రాంగ్. తక్షణం అతని సర్టిఫికేట్ని రద్దు చేయకపోతే action has to be initiated against that particular IAS officer who is the district collector who is heading
జాయింట్ కలెక్టర్ లెవెల్లో కమిటీ, ఓకే జాయింట్ కలెక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు పాస్ అని చెప్పిన తర్వాత ఇంకేంటే జాయింట్ కలెక్టర్ మీరు చేసేది అక్కడ ఏం చేస్తారు? సో మ్యాటర్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి ఈ రకంగా కాలయాపన చేయటం అనేది అది కరెక్ట్ కాదు.